ఈ మధ్య కాలంలో అమెరికాతో పాటు జపాన్ లో కూడా ఇండియన్ సినిమాలు మంచి వసూళ్లు రాబడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే జపనీస్ భాషలో మన సినిమాలను డబ్ చేసి అక్కడ విడుదల చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో బాహుబలితో పాటు RRR, కల్కి మరికొన్ని సినిమాలు కూడా జపాన్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కొన్ని సినిమాలు మరీ దారుణంగా కూడా విఫలమయ్యాయి. అది వేరే విషయం. అయితే పెద్ద హీరోల సినిమాలు జపాన్ లో మినిమం గ్యారంటీ అన్నట్లుగా ఓపెనింగ్స్ ను రాబడుతూ ఉన్నాయి. జపాన్ లో ఇప్పటి వరకు అత్యధికంగా బాహుబలి సినిమా రాబట్టినట్లుగా బాక్స్ ఆఫీస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. జపాన్ లో ఎక్కువ రోజులు సినిమాలు ఆడుతూ మంచి రెవెన్యూ తెచ్చిపెడుతూ ఉన్నాయి. అందుకే చాలా మంది హీరోలు, ఫిల్మ్ మేకర్స్ తమ సినిమాలను అక్కడ విడుదల చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇండియాలో విడుదలై చాలా కాలమైన తర్వాత జపాన్ లో విడుదల కావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇతర సినిమాల మాదిరిగానే జపాన్ లో పుష్ప 2 సినిమా విడుదలైంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప 2 సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఎన్నో రికార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇదే సమయంలో పుష్ప 2 సినిమాను జపాన్ లో విడుదల చేస్తే తప్పకుండా వర్కౌట్ అవుతుందని, పైగా సినిమాలో జపాన్ ఎపిసోడ్ సైతం ఉండటం కలిసి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ మొత్తం రివర్స్ అయింది. అంచనాలు తారుమారయ్యాయి. మేకర్స్ అనుకున్నట్లుగా కాకుండా మొత్తం తలకిందులైపోయింది. జపాన్ లో పుష్ప 2 సినిమాను విడుదల చేసి చాలా పెద్ద తప్పు చేశారు అనే విధంగా అక్కడి నెంబర్స్ అయితే నమోదవుతున్నాయి. పుష్ప 2 సినిమాకు మొదటి రోజున కేవలం 886 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి అని స్థానిక మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. సాధారణంగా విదేశీ భాషల సినిమాలకు అక్కడ ఓపెనింగ్ తక్కువగానే ఉంటుంది. కానీ మరీ ఇంత తక్కువగా ఉండటంను మేకర్స్ జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. గతంలో విడుదలైన RRR, కల్కి, సాహో సినిమాలు జపాన్ లో భారీగా మొదటి రోజు టికెట్లు అమ్ముడుపోయాయి. కానీ ఇప్పుడు పుష్ప 2 సినిమాకు మరీ తక్కువ టికెట్లు అమ్ముడుపోవడంతో లాంగ్ రన్ లో పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకు జపాన్ లో విడుదలైన తెలుగు సినిమాల్లో ఏ ఒక్క సినిమా కూడా 1000 లోపు మొదటి రోజు టికెట్లను నమోదు చేయలేదు. కేవలం పుష్ప 2 మాత్రమే 1000 కంటే తక్కువ టికెట్ల నెంబర్ను నమోదు చేయడం జరిగింది. పుష్ప 2 సినిమాను సరైన సమయంలో విడుదల చేయలేదని కొందరు అంటూ ఉంటే, మరికొందరు మాత్రం సినిమాలో మ్యాటర్ లేదని తేల్చేస్తూ ఉన్నారు. జపాన్ సినీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా పుష్ప 2 సినిమా లేదేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్న ఈ సమయంలోనే మరికొందరు మాత్రం సినిమా ఖచ్చితంగా లాంగ్ రన్ లో నడవబోతోందని అంటూ ఉన్నారు. వచ్చే వీకెండ్ వరకు జపాన్ లో పుష్ప 2 సినిమా గురించి ప్రముఖంగా చర్చ జరగడం, తద్వారా సినిమాకు మంచి వసూళ్లు నమోదు కావడం జరగబోతోంది అంటూ అల్లు అర్జున్ అభిమానులు ఇప్పటికీ నమ్మకంగా ఉన్నారు. సినిమాకు జపాన్ లో సరైన ప్రచారం లేకపోవడం వల్లే మొదటి రోజు ఓపెనింగ్ సరిగ్గా పడలేదని, సినిమాకు వచ్చే మౌత్ టాక్, సోషల్ మీడియా టాక్ కారణంగా తప్పకుండా బాక్స్ ఆఫీస్ వద్ద అతి పెద్ద సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందనే విశ్వాసంను మేకర్స్ సైతం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన ఈ సినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్ చేయడం జరిగింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాంటి సినిమాను జపాన్ లో విడుదల చేసి పరువు పోగొట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కొందరు అల్లు ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.